ఈ రోజు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మరియు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పైన అవగాహన కార్యక్రమం రంగినేని గార్డెన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ మరియు పీపీ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు మరియు సంఘం లీగల్ అడ్వైజర్ లుక్కా రాజేశం, సీనియర్ నాయకులు చెల్లమల్ల రామచంద్రం విచ్చేశారు. ఆటో డ్రైవర్లకు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి ఆటో డ్రైవర్ల నూతన కార్యవర్గాన్ని సన్మానించి మరియు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బండారు సంపత్ పటేల్, కోశాధికారిగా చిట్టిమల్ల నాగభూషణం, ఉపాధ్యక్షులుగా కొత్తూరి సత్యనారాయణ, ఇరవేణి కుమార్, కొత్తూరు రఘు, దండు అంజయ్య, కుకట్ల సంపత్ సహాయ కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకు రావాలని, మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ నెల రోజుల్లోనే కరీంనగర్ లో 6 చనిపోయారని, వెంటనే ప్రభుత్వం స్పందించి అలాంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, కరీంనగర్ లో ఫైనాన్స్ వల్ల ఆగడాలు ఎక్కువవుతున్నాయని, వారి ఆగడాలను అరికట్టే దిశగా సంఘం పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ సార్ ఆటో డ్రైవర్లకు కొన్ని సూచనలు చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ కాకి షర్టు ధరించాలని, లైసెన్స్ కలిగి ఉండాలని, బండి పేపర్లు క్లియర్ గా ఉండాలని, లేని ఎడల ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని, అందుకని జాగ్రత్తగా ఆటో డ్రైవర్లు మెదులుకోవాలని, కరీంనగర్ లో ఉన్న ఆటో డ్రైవర్లు కరీంనగర్ లో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారని, ఇలాగే ఆటో డ్రైవర్లు వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉండే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో 800 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. న్యాయమూర్తులైనటువంటి సార్లు ఇచ్చేసినారు. మనం రోజువారీగా రోడ్ల మీద మనం ఆటో నడుపుకుంటాం. 1831లో ఆటో ఒకటి ఉండాలి అనే ఆలోచన జపాన్ వాళ్ళకి కలిగింది. ఆ తర్వాత 50-60 సంవత్సరాలు ఆ నిర్మాణం జరగలేదు. అది అట్లనే కంటిన్యూ అయితే ఉంది. ఒక డిమాండ్ అయితే వచ్చింది. ఈ డిమాండ్ ఎట్లా సాల్వ్ కావాలనే దాని మీద 40-50 సంవత్సరాలు వారు కృషి చేసి 1869లో వాళ్ళు ఆటో నడుపుకున్నారు. అది రికార్డులకు వచ్చింది. ఆ తర్వాత అక్కడ నడిపించిన తర్వాత 1850 భారతదేశంలో ఆటో స్టార్ట్ అయింది. అప్పుడు మొట్టమొదటిసారి బెంగళూరులో దీన్ని రన్ చేసేది. కాబట్టి మిత్రులారా, అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆటో ఫీల్డ్ నడుస్తున్నది, ఇది రాబోయే కాలంలో ఎటువంటి డిమాండ్స్ ఎదుర్కోబోతున్నది, ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుంది అనేది మీ అంచనా కోసం చెప్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ అవడం వల్ల నిజంగానే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. అందరూ కూడా పొల్యూషన్ కంట్రోల్ కోసం నేను అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయితే అందరికీ వాహనం నడపడం తప్పు. రేపొద్దున ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎవరన్నా పట్టుకున్నా కానీ దాని మీద మీకు ఫైన్ వేయడము, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ చేయడము, ఈ రూల్స్ ఏవైతే మనకు మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే చెప్తున్నారో అవన్నీ ఫాలో కావడం కంపల్సరీ. ఇప్పుడు జాగ్రత్తలు ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి పాటించకపోతే మనకే కాదు, మీకు మీ వాహనానికే కాదు, ఎదుటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నష్టం. ఇప్పుడు రోడ్డు మీద మనం ప్రయాణించినప్పుడు మనం ఒక్కరమే అనుకోవద్దు. ఇంటి దగ్గర వేచి చూస్తున్నటువంటి భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ వేచి ఉంటారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మీరు రోడ్డు మీద ప్రయాణం సాగించాలి. ఇప్పుడు మీకు ఏ చిన్న అజాగ్రత్త మూలంగా ఎదుటి వాళ్ళ అజాగ్రత్త వల్ల కానీ మీ అజాగ్రత్త వల్ల కానీ ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉన్న తర్వాతనే ఆటోలు నడపాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇంకోటి, ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది కూడా ఖచ్చితంగా అసలు పాటించదు. ఇవాళ రేపు మీరు చూస్తున్నట్టయితే రోడ్డు పైన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం తాగి నడపడం మూలంగా. అందుకే మద్యం సేవించి నడపొద్దు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ ఏముంటుందంటే
ఒక గౌరవమైన పౌరుడిగా ఉండాలంటే ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిందే. నేను ఒక్కరిని పాటించకపోతే ఏమవుతుంది అనుకుంటే సమాజంలో ఈరోజు మనం ఒక్కరే అనుకుంటాం, రేపు 10 మంది అనుకుంటారు, కొన్ని రోజుల తర్వాత ఒక లక్షల మంది అనుకుంటే కనుక జీవితంలో రక్షణ కరువవుతుంది. అందుకే ప్రతి పౌరుడిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మన ధర్మం. ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నాను. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాతో పాటు ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, ఈసీ మెంబర్లు అందరం 21 మంది టీం ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కరీంనగర్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాటానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. మరి వల్ల ఈ మా ప్రమాణ స్వీకారోత్సవానికి అలాగే ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు కోసం గౌరవ జిల్లా జడ్జి శివకుమార్ సార్ గారు విచ్చేసినందుకు మా ఆటో డ్రైవర్లకు కూడా మనోధైర్యం పెరిగింది. ఎందుకంటే మామూలు ఆటో డ్రైవర్ల ప్రోగ్రాం కూడా ఒక జిల్లా స్థాయి జడ్జి గారు, ప్రథమ పౌరుడైనటువంటి జడ్జి గారు మా ఆటో యూనియన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క ఆఫీసర్ మా ఆటో డ్రైవర్లను చిన్న చూపు చూడకుండా మా ఆటో డ్రైవర్ల ఆత్మస్థైర్యం పెరిగే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ కరీంనగర్ సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరం కలిసికట్టుగా అందరం ఒక ఐకమత్యంతో ఒక మంచి కల్చర్ను సృష్టించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చేస్తూ ముందుకెళ్ళినాం. తర్వాత స్వచ్ఛందంగానే పక్కకు జరిగి మరి వేరే వారికి అవకాశం ఇచ్చినాం. మళ్ళీ ఆటో డ్రైవర్లు అందరూ నన్ను కోరుకున్నారు కాబట్టి నేను మళ్ళీ ప్రెసిడెంట్గా గెలిచిన. ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులలో ఒక వ్యక్తి నారదాసు వసంతరావు అన్నట్లయితే మా ఆటో డ్రైవర్ల కుటుంబంలో ఆడపిల్లల పెళ్ళైతే ఎంతమంది అన్నా కానీ మన కరీంనగర్లో దాదాపు 8,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నాం. ఈ ఆటో డ్రైవర్ల ఆడపిల్లల పెళ్లికి తన వంతు సాయంగా ప్రతి పెళ్లికి 5,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన సందర్భంగా మరి ఇలా మా ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకునే విధంగా చిన్న సాయమైన పెద్ద మనసుతోని మాకు చెప్పినందుకు వారికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు గెలిచిన ఆటో డ్రైవర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారిచే నిర్వహించబడిన ఈ ఇంత పెద్ద కార్యక్రమం జరిగినందుకు మేము ఆటో డ్రైవర్లందరూ సంతోషింపదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఇటువంటి ఎలక్షన్స్ ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కొని గెలుపొందే దిశగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నెలల 6 చనిపోయారు. సుమారు 256 సంఖ్యకు చేరింది. ఈ 2 సంవత్సరాలన్నర మా ఆటో డ్రైవర్ల మరణాలు 256 సంఖ్యకు చేరింది. దయచేసి మా ఆటో డ్రైవర్లను నీరుగార్చకుండా ఇప్పుడు ఇస్తానన్న 12,000 రూపాయలు సంవత్సరానికి తక్షణమే కేటాయించి మమ్మలను మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.